స్టార్స్ కలిసి నటించడం మనం ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ ఇంకా ఏఎన్ఆర్ కాలంలో చూసాం. ఇప్పుడు అది జరగడం చాలా తక్కువ, ఎందుకంటే బడ్జెట్ మించిపోతుంది కాబట్టి. అయితే అనూహ్యంగా ఈ మధ్య తలైవా రజనీ ఇంకా లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి సినిమా చేస్తున్నారని చెప్పాక అందరూ ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద చాలా మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్ 2 దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం జూలై నెలలో థియేటర్లోకి రానున్నట్లు సమాచారం. జైలర్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరియర్లో 173వ చిత్రంగా తెరకెక్కాల్సిన ప్రాజెక్టు గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో భారీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా మొదలవలసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకా డైరెక్టరే సెట్ కాలేదంటే మీరే అర్థం చేసుకోండి. అయితే ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో రజనీకాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇదే కాకుండా రజనీ కమల్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రానికి దర్శకుడిగా నెల్సన్ పేరు ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ఒకవైపు ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించే సినిమా, మరోవైపు కమల్ నిర్మాణంలో రజనీ హీరోగా చేసే సినిమా, ఇలా రెండు పెద్ద ప్రాజెక్టులు ఒకేసారి చర్చలోకి రావడం విశేషం. అయితే కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కాల్సిన ఈ చిత్రం మాత్రం ఇప్పటివరకు సరిగ్గా ముందుకు కదలడం లేదు. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా సుందర్ సి పేరు ఖరారైంది. పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. దీంతో ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది అభిమానులకు పెద్ద షాక్ అయింది. ఈ పరిణామాలపై స్పందించిన కమల్ హాసన్ కథ పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నప్పుడే సినిమా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీంతో కథ విషయంలోనే సమస్యలు రావడంతో సుందర్ సి ఈ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చారని అర్థమైంది. రజనీకాంత్ లాంటి స్టార్ తో సినిమా చేయాలంటే కథలో పర్ఫెక్షన్ తప్పనిసరి. అందుకే తొందరపడకుండా కాస్త సమయం తీసుకుని మంచి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఈ ప్రాజెక్టుకు కొత్త దర్శకుడిగా సిబి చక్రవర్తి పేరు ప్రకటించారు. డాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడికి ఈ భారీ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. కథను ఒకసారి వినిపించిన తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ నచ్చడంతో సిబి చక్రవర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిబి చక్రవర్తి కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ చిత్రం అందరినీ సంతృప్తి పరుస్తుందని ధైర్యంగా చెప్పారు. అలాగే ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్తుందని కూడా ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు స్టార్ట్ అవుతుందని ఆశపడ్డారు. కానీ మరోసారి అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సిబి చక్రవర్తి కూడా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ వార్తలు వైరల్ అవడంతో అభిమానుల్లో మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త దర్శకుడిగా అశ్వంత్ మారిముత్తు పేరు వినిపిస్తుంది. డ్రాగన్ వంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇంకా క్లారిటీ లేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. మొత్తంగా చూస్తే రజనీకాంత్ 173వ సినిమా ఇప్పటి వరకు ఒక మిస్టరీలా మారిపోయింది. దర్శకులు మారడం, కథలు ఫైనల్ కాకపోవడం, షూటింగ్ ఆలస్యం అన్నీ కలిసి ఈ ప్రాజెక్టును ఇంకా లాంచ్ స్టేజ్లోనే నిలిపివేశాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా చేయాలని భావిస్తున్నారు. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడకుండా సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నారు.